హాయ్ అండి. ఈ రోజుతో కటర్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఒక 20 రోజుల క్రితమే అయ్యింది. ఒక 15 ఎకరాలు ఉండటం వల్ల అది ఇప్పటి వరకు వెయిట్ చేసామన్నమాట. ఈ రోజుతో కంప్లీట్‌గా అయిపోయింది. అందుకే కటర్ మొత్తం బండి నుంచి తప్పించేసి దీన్ని సర్వీసింగ్ చేయటం అనేది కూడా జరుగుతుంది. సర్వీసింగ్ చేసి మైనర్ రిపేర్లు ఏమైనా ఉన్నట్టయితే చేయించుకోవచ్చు. అయితే మనం తీసుకున్నది కొత్త కటర్ కాబట్టి మైనర్ రిపేర్లు అంటూ ఏం లేవు. పూర్తిగా ఒక పక్కకు వాల్ చేసాము. వాల్ చేసి మనకి పవర్ స్పేర్ ఉందన్నమాట. పవర్ స్పేర్తో వాటర్ కొట్టేయడం అనేది కూడా జరుగుతుంది. మామూలుగా సర్వీసింగ్ చేయాలి అంటే దీన్ని 800 అడిగారు. ఎందుకు మన ఇంటి దగ్గర పవర్ స్పేర్ ఉంది కాబట్టి ఆ పవర్ స్పేర్తో ఒక 7, 8 ట్యాంకులు కొట్టేసి దాన్ని సర్వీసింగ్ చేస్తున్నాం అనమాట. బయట వాళ్ళు అయితే సర్వీసింగ్ సరిగ్గా చేయరు, ఎలా పడితే అలా కొట్టేసి అయిపోయిందని చెబుతారు. మనమైతే అలా కాదు, అణువణువున ఉన్న మట్టి మొత్తం కూడా క్లీన్ చేసుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. మన బండికి కూడా పూర్తిగా సర్వీసింగ్ చేయాలి. ఈరోజు అవదు, రేపొద్దున చేస్తాను. పూర్తిగా వాల్ చేసాము, సర్వీసింగ్ అయితే చేయడం అనేది కూడా జరిగింది. వాటర్ కొట్టేస్తాం, దీనికి ఆయిల్ కొట్టేయాలి. పూర్తిగా ఆయిల్ కొట్టేసినట్లయితే డీజిల్ గేర్ ఆయిల్ కానీ లేకపోతే ఇంజిన్ ఆయిల్ కానీ ఉన్నట్లయితే అది కనుక స్ప్రే చేసాం అనుకోండి, తుప్పు వచ్చే అవకాశం అనేది ఉండదన్నమాట. కటర్ మొత్తం పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ రకంగా చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. మన కటర్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం బాగానే వర్క్ చేసింది. కొత్త కటర్ కాబట్టి ఎక్కడ ఇబ్బంది అనేది పెట్టలేదు.